హాయ్ హలో గుడ్ ఈవినింగ్. మీరు చూస్తున్న లక్కీ టెక్ ఇన్ తెలుగు. సో ఇవాళ మన ఛానల్లో OnePlus 12 అనేది అన్బాక్సింగ్ చేస్తున్నాము. సో ఇదేంది OnePlus 11 అనేది సక్సెసర్గా ఈ OnePlus 12 అనేది తీసుకొని వచ్చారు. సో యాక్చువల్లీ నేనైతే చైనాలో అయితే లాంచ్ చేశారు. సో దానిలో ఏమేమి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, సో కెమెరాస్ ఏంటి, సో దాన్ని ఇన్ డీటెయిల్గా అయితే ఇవాళ నేను మీకు చెప్పబోతున్నాను. సో ఈ ఛానల్ మీరు కొత్తగా ఎవరైతే చూసినా ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసినట్టయితే ఇట్లాంటి డైలీ అన్బాక్సింగ్స్ కొత్త ఏమి వస్తున్నా అన్బాక్సింగ్ చేసి మీకు చూపిస్తాను. సో ఇక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫస్ట్ అయితే. సో ఇక ఫస్ట్ బాక్స్ ఓపెన్ చేస్తే మనకి రెడ్ కలర్లో అయితే ఉంది, యాజ్ టీజ్ మనకి ఎప్పుడు వస్తుంటే బయట OnePlus 12 ఉంది. సో ఇక బాక్స్ ఓపెన్ చేస్తే మనకి ఫస్ట్ కేస్ అయితే ఇచ్చారు. సో బ్లాక్ కలర్ కేస్ అండ్ అలాగే బ్లూ కలర్ కేస్ కూడా ఇస్తున్నారు కొన్ని వేరియంట్స్కి. బ్లూ కలర్ మొబైల్ కలర్, బ్లాక్, బ్లూ అండ్ అలాగే సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంది, అలాగే డాక్యుమెంట్స్ ఉన్నాయి, అలాగే మొబైల్ కూడా ఉంది. సో అలాగే దీనిలో 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇచ్చారు అండ్ అలాగే మనకి దీనిలో Type-A to Type-C కూడా ఇచ్చారు. సో ఇక మనం మొబైల్ కనుక చూసుకున్నట్టయితే మనకి మొబైల్ ఈసారి చాలా ప్రీమియం లుక్ అయితే అనిపిస్తుంది, చాలా కాస్ట్లీ మొబైల్ లాగా అయితే అనిపించింది. సో ఎస్పెషల్లీ నాకు వైట్ కలర్ అయితే చాలా బాగా నచ్చింది. సో మన వైట్ కలర్లో బ్యాక్ సైడ్ చాలా గ్లాసీ ఫినిష్లో ఉంది, బ్యాక్ సైడ్ కూడా గ్లాస్ వేసుకోవచ్చు. అండ్ నాకు దీనిలో నచ్చింది ఏంటంటే బ్యాక్ సైడ్ కెమెరా మోడల్ కూడా చాలా బాగా నచ్చింది నాకు. సో బ్యాక్ సైడ్ వీళ్ళు ఈసారి మనకి వాచ్ ప్యాటర్న్ అయితే తీసుకొని వచ్చారు. మనకి మినిట్స్ ఉంటుంది కదా, సో ఆ టైప్ ఆఫ్ ప్యాటర్న్ అయితే వీళ్ళు కెమెరా డిజైన్ అయితే తీసుకొని వచ్చారు బ్యాక్ సైడ్. సో ఎస్పెషల్లీ నాకు ఈ కెమెరాది బ్యాక్ సైడ్ లుక్ బాగా నచ్చింది అండ్ అలాగే ఫోన్ కూడా చాలా బాగా నచ్చింది. సో ఈసారి ఫోన్ సైజ్ కూడా చాలా ఎక్కువ అయితే తీసుకొని వచ్చారు వీళ్ళు, 6.82 ఇంచెస్ తీసుకొని వచ్చారు. సో ఇక వీటి స్పెసిఫికేషన్ కనుక చూసుకుంటే మన మొబైల్ ఈ స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్తో అవుతుంది, 4 nm బిల్డ్ ప్రాసెసర్తో అయితే వస్తుంది ఇది. అండ్ ఇది 6.82 inch LPTO 2K AMOLED కర్వ్డ్ స్క్రీన్తో వస్తుంది, అలాగే 120 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అండ్ అలాగే దీనిలో డాల్మీ విజన్ ఉంది అండ్ అలాగే దీనిలో 4500 నిట్స్ బ్రైట్నెస్ వస్తుంది. సో ఇక స్టోరేజ్ చూసుకుంటే మనకి 12GB ర్యామ్, 250GB ఇంటర్నల్ స్టోరేజ్ వస్తుంది, అలాగే 16GB ర్యామ్, 512 అండ్ 1TB. ఇంకోటి ఏంటంటే దీనిలో హైయెస్ట్ 24GB అండ్ 1TB ఇంటర్నల్ స్టోరేజ్ వస్తుంది. అండ్ మనకి కెమెరా చూసినట్టయితే మనకి ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది, 50 MP మెయిన్ కెమెరాతో వస్తుంది. సో విత్ OISతో వస్తుంది అండ్ అలాగే 48 MP అల్ట్రా వైడ్తో వస్తుంది అండ్ 64 MP పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్తో వస్తుంది. సో ఇక బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే మనకి 5400 mAh ఆఫ్ బ్యాటరీతో వస్తుంది అండ్ అలాగే 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్తో వస్తుంది. సో అలాగే వైర్లెస్ ఛార్జింగ్ వచ్చేసి 50 వాట్స్ అయితే సపోర్ట్ చేస్తుంది అండ్ అలాగే 10 వాట్స్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఉంది ఈ మొబైల్. అండ్ ఇక ఈ మొబైల్ డిస్ప్లే కనుక చూసినట్టయితే మనకి ఈసారి చాలా లార్జ్ స్క్రీన్తో తీసుకొస్తున్నారు, 6.82 inch AMOLED స్క్రీన్తో వస్తుంది. అండ్ మనకి ఫ్రంట్ వచ్చేసి మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 ప్రొటెక్షన్తో అయితే వస్తుంది అండ్ అలాగే బ్యాక్ సైడ్ కూడా మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ అయితే వస్తుంది ఇది. అండ్ మనకి టోటల్ బాడీ చూసినట్టయితే అల్యూమినియం ఫ్రేమ్తో అయితే వస్తుంది. అండ్ ఇక దీని మొబైల్ వెయిట్ చూసుకుంటే మనకి ఇది 220 grams వెయిట్తో అయితే వస్తుంది ఇది. సో ఈసారి OnePlus 12 అనేది చాలా హైలైట్ అవుతుంది మొబైల్ అయితే, చాలా డిజైన్ అవుతుంది. సో ఇక వీటి పోర్ట్స్ అండ్ బటన్స్ గురించి చూసినట్టయితే మనకి రైట్ సైడ్ చూసినట్టయితే వాల్యూమ్ బటన్ అండ్ అలాగే పవర్ బటన్ ఉంది. సో ఇక లెఫ్ట్ చూసినట్టయితే మనకి అలర్ట్ స్లైడర్ అయితే ఇచ్చారు. అప్ చూసుకున్నట్టయితే మనకి స్పీకర్ ఉంది అండ్ అలాగే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది అండ్ అలాగే IR బ్లాస్టర్ ఉంది. డౌన్ చూసుకుంటే మనకి స్పీకర్ ఉంది, అలాగే Type-C పోర్ట్ ఉంది, ప్రైమరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది అండ్ అలాగే సిమ్ ట్రే ఉంది దీనిలో. సో ఇక సిమ్ ట్రే కనుక ఓపెన్ చేసేటప్పుడు మనకి డ్యూయల్ నానో సిమ్ ట్రేతో అయితే వస్తుంది. సో మనం దీనిలో ఓన్లీ 2 నానో సిమ్స్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇక ఈ మొబైల్ పర్ఫార్మెన్స్ చూసినట్టయితే మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది కాబట్టి 400 బిల్డ్తో అయితే వస్తుంది. సో ఈసారి మొబైల్ అయితే చాలా పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. సో చాలా అంటే చాలా అక్యురేట్గా అయితే ఉంది. మనకి మన బ్యాగ్ కానీ యాప్స్ ఓపెన్ చేసి క్లోజ్ చేసిన కూడా చాలా ఫాస్ట్గా అయితే ఉంది. సో చాలా పవర్ఫుల్ ప్రాసెసర్తోనే తీసుకొస్తున్నారు ఇది. సో ఇక ఈ 8 Gen 3 ప్రాసెసర్లో మనకి ఇది ఏ గేమ్స్ చేసిన అయితే చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది, ఏ గ్రాఫిక్స్ అయినా చాలా బాగా అయితే హ్యాండిల్ చేస్తుంది ఇది. సో హీటింగ్ ఇంకా వీళ్ళు గేమ్ టెస్ట్ అయితే ఏం చేయలేదు అన్బాక్సింగ్ వాళ్ళు అయితే. సో ప్రజెంట్ చైనా లాంచ్ చేశారు కాబట్టి సో ఆ ఎక్స్ప్లెనేషన్ మీకు ఇస్తున్నాను. సో ఇక మొబైల్ డిస్ప్లే చూసుకుంటే మనకి 6.82 inch LPTO 2K కర్వ్డ్ AMOLED స్క్రీన్తో అయితే వస్తుంది ఇది. సో మనకి దీనిలో అడాప్టివ్ రిఫ్రెష్ రేట్తో పాటు వస్తుంది ఇది. సో మనకి దీనిలో 1 billion కలర్స్ ఉంది అండ్ అలాగే HDR10+ సపోర్ట్తో ఉంది అండ్ అలాగే డాల్మీ విజన్ కూడా ఉంది దీనిలో మనకి. అండ్ ఈసారి మొబైల్లో మనకి స్క్రీన్ బెజిల్స్ చాలా తక్కువ అయితే అనిపిస్తుంది కర్వ్డ్లో. సో ఇదే థిన్నెస్ట్ బిజిల్తో అనుకోవచ్చు OnePlus 12లో. అండ్ ఈ మొబైల్ మనకు వచ్చేసి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. సో ఇది చాలా ఫాస్ట్ అండ్ అక్యురేట్గా అవుతుంది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే. అండ్ మనకి మొబైల్ అయితే 3 డిఫరెంట్ కలర్లు తీసుకొచ్చారు, వైట్, బ్లాక్ అండ్ గ్రీన్ కలర్లు అయితే తీసుకొని వచ్చారు. అండ్ దీనిలో వచ్చేసి డ్యూయల్ స్పీకర్స్ ఉన్నాయి అండ్ అలాగే దీనిలో L1 సపోర్ట్ కూడా ఉంది. అండ్ ఇంకా దీనిలో అన్ని సెన్సర్స్ ఉన్నాయి, లైక్ జైరోస్కోప్, యాక్సిలరోమీటర్, అన్ని సెన్సర్స్ అయితే దీనిలో అయితే మెన్షన్ చేశారు. సో ఇక కెమెరా చూసుకుంటే మనకి ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది కాబట్టి మనకి 50 MP మెయిన్ కెమెరాతో వస్తుంది కాబట్టి మనకి ఇది. అండ్ అలాగే మనకి 48 MP అల్ట్రా వైడ్ కెమెరాతో వస్తుంది అండ్ 64 MP పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ వస్తుంది. సో మనం ఈ 3x జూమ్ యూజ్ చేసి మనం అప్ టు ఫొటోస్ అనేది తీసుకోవచ్చు అండ్ అలాగే 6x వరకు మనకి లాస్లెస్ పిక్చర్ అనేది ఫోటో అయితే తీసుకోవచ్చు.
సో అలాగే మనకి 120x జూమ్ వరకు అయితే జూమ్ చేసి ఫొటోస్ కూడా అనేది తీయచ్చు ఈ పెరిస్కోపిక్ లెన్స్ యూజ్ చేస్తే అయితే మనం. అండ్ దీనిలో ఒక ఫోటోస్ విషయానికి వచ్చినట్టయితే చాలా బాగా మంచి ఫొటోస్ అయితే వస్తున్నాయి, సేమ్ యాజ్ డిఎస్ఎల్ఆర్ ఫొటోస్ ఎలా ఉన్నాయి అలాగైతే వస్తున్నాయి. సో మన 120x జూమ్ చేసాం, 6x జూమ్ చేసి అయితే చాలా క్లారిటీగా అయితే వస్తున్నాయి. సో ఇండోర్ అండ్ అవుట్డోర్లో కూడా చాలా అయితే బాగా వస్తున్నాయి. సో ఇక దీనిలో ఏంటంటే మనకి బ్రైట్నెస్ 4500 నిట్స్ బ్రైట్నెస్ వస్తుంది కాబట్టి మనం ఇండోర్ అండ్ అవుట్డోర్లో కూడా చాలా విజిబిలిటీ అయితే కనిపిస్తుంది మనకి మొబైల్లో. అండ్ అలాగే మనం దీనిలో హెచ్డిఆర్, పారానోమో అండ్ ఆటో హెచ్డిఆర్ కూడా ఉంది. సో మనం పారానోమో యూజ్ చేసి వీడియోస్ కూడా తీసుకోవచ్చు మనం దీనిలో. వీడియోస్ విషయానికి వచ్చినట్టయితే మనం 8K 30 FPS వీడియో రికార్డింగ్ చేయొచ్చు. అండ్ అలాగే 4K 30 and 60 FPS వీడియో రికార్డ్ చేయొచ్చు. అండ్ హెచ్డిఆర్ రికార్డింగ్ అనేది చేసుకోవచ్చు మనం దీనిలో వీడియోస్. అండ్ 48 MP అల్ట్రా వైడ్లో కూడా మనకి చాలా మంచి ఫొటోస్ వస్తున్నాయి. సో ఇండోర్ అండ్ అవుట్డోర్లో, సో లో లైట్లో కూడా చాలా మంచి ఫొటోస్ వస్తున్నాయి. సో ఇక 64 MP కెమెరా చూసినట్టయితే మనకి దీనిలో పెరిస్కోపిక్ లెన్స్ యూజ్ చేశారు కాబట్టి మనకు 3x వరకు 6x వరకు జూమ్ అనేది చూసుకోవచ్చు. మంచి క్వాలిటీ టైప్స్ ఆఫ్ ఫొటోస్ అయితే వస్తున్నాయి మనకి దీనిలో. సో 120x డిజిటల్ జూమ్ అయితే జూమ్ చేసి మనం దీనిలో అయితే ఫొటోస్ అనేది క్యాప్చర్ అనేది చేసుకోవచ్చు మనం ఈ పెరిస్కోపిక్ లెన్స్ యూజ్ చేసి అయితే. సో మనకి వీడియోస్లో 8K రికార్డింగ్ ఉంది. అండ్ అలాగే మనకి జైరో ES అండ్ OSతో పాటు అయితే వస్తుంది బ్యాక్ కెమెరా మాడ్యూల్ అయితే. సో ఇక మన ఫ్రంట్ చూసినట్టు అయితే మనకి 32 MP మెయిన్ కెమెరాతో వస్తుంది కాబట్టి సో ఇది కూడా లో లైట్లో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. సో అవుట్డోర్లో మంచి విజిబిలిటీ లైట్లో కూడా అయితే వస్తుంది మనకి దీనిలో. అండ్ దీనిలో ఆటో హెచ్డిఆర్ అండ్ పారానోమో కూడా ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు మనం దీనిలో. సో మనకి ఫ్రంట్ వచ్చేసి మనం 4K 30 FPS వరకు వీడియో అనేది రికార్డింగ్ చేసుకోవచ్చు. అండ్ అలా హెచ్డిఆర్ కూడా వీడియో అనేది రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు మనం. సో మనకు ఫ్రంట్ వచ్చేసి EIS సపోర్ట్తో అయితే తీసుకొస్తున్నారు. సో ఇక మొబైల్ కనెక్టివిటీ గురించి మాట్లాడుతూ మనకు Wi-Fi 6తో సపోర్ట్ వస్తుంది. అండ్ అలాగే బ్లూటూత్ 5.4తో వస్తుంది. అండ్ అలాగే దీనిలో మనకి NFC ఉంది, అలాగే OTG సపోర్ట్ కూడా ఉంది. అండ్ డ్యూయల్ 5G బ్యాండ్స్ అయితే వస్తుంది. సో మనకి దీనిలో FM రేడియో అయితే లేదు. సో చైనా వర్షన్లో కాబట్టి రేడియో లేకపోవచ్చు, మన ఇండియాలో తెస్తారో తెలియదు మనకు తెలియదు అది కదా. సో ఇక బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే మనకి దీనిలో 5600 mAh బ్యాటరీ తీసుకొస్తుంది. సో ఈసారి లాంగ్ బ్యాటరీ ఉంది. సో ఎందుకంటే డిస్ప్లే సైజ్ పెంచారు కాబట్టి మనకు బ్యాటరీ సైజ్ ఇంక్రీజ్ చేశారు దీనిలో. టోటల్ 5600 mAh బ్యాటరీ వస్తుంది. అలాగే 100 watts ఫాస్టర్ తీసుకొస్తున్నారు. సో మనం 0 to 100 వచ్చేసి మనకి జస్ట్ 26 minutesలో ఫుల్ ఛార్జ్ అయిపోతుంది అయితే కంపెనీ వాళ్ళే మెన్షన్ చేశారు. సో అలాగే వైర్లెస్ ఛార్జింగ్ 50 watts ఛార్జింగ్తో వస్తుంది. సో ఇది మనం 55 minutesలో ఫుల్ ఛార్జింగ్ చేసుకోవచ్చు. సో అలాగే మనకి దీనిలో 10 watts రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఇచ్చారు దీనిలో. సో ఇక ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి చూసినట్టయితే మనకి ర్యామ్ వచ్చేసి మనకి 12 GB ర్యామ్ అండ్ అలాగే 16 GB అండ్ అలాగే 24 GB వస్తుంది. సో ఇది LPDDR5X ర్యామ్తో వస్తుంది. అలాగే ఇంటర్నల్ స్టోరేజ్ చూసుకున్నట్టయితే మనకి 256 GB 512 GB అండ్ 1 TB వేరియంట్స్ వస్తుంది విత్ UFS 4.0 స్టోరేజ్ అయితే వస్తుంది మనకి ఇది. సో మనకి మెమరీ కార్డ్ స్లాట్ అయితే ఆప్షన్ అయితే లేదు. సో మనం ఇన్బిల్ట్ మెమరీ అయితే యూజ్ చేసుకోవచ్చు మనం దీనిలో. సో ఇక సాఫ్ట్వేర్ విషయానికి వచ్చినట్టు Android 14తో వస్తుంది. అండ్ Oxygen OSతో అయితే రావచ్చు, Oxygen 14 OSతో అయితే రావచ్చు. సో ఇక సాఫ్ట్వేర్ విషయానికి వచ్చినట్టు నాకు తెలిసి మాక్సిమం వీళ్ళు 3 years ఆఫ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ అండ్ మేబీ 4 years ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్ ఇవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను. సో మన ఇండియా లాంచ్ అయినప్పుడు అయితే మనం అయితే దీని గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఇది ఫ్రెండ్స్, మీకు దీనిలో ఏ కలర్ వేరియంట్ వచ్చింది అంటే వైట్లో నచ్చిందా లేకపోతే దీనిలో మీకు ఏ టైప్ ఆఫ్ డిజైన్లో అయితే మొబైల్ అనేది నచ్చిందో ప్లీజ్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. సో ఇది ఫ్రెండ్స్ OnePlus 12. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.